జగన్ సారు రండి సార్ అది ఇలాగే పెట్టుకోనా ఎక్కడ జరుగుతుంది మీరమ్మా రెండు కాపీలు ఉన్నాయా సిపి గారు కోర్ట్ నోట్ సార్ ఇప్పుడు మీరు చూస్తుంటారు గౌతమి సూపర్ బజార్ ప్లాన్ ఇచ్చింది మీరే ఇచ్చారు సార్ దేనికి కార్పొరేషన్ ఇచ్చారు ఎన్ని ఫ్లోర్స్ ప్లాన్ ఇచ్చారండి కొన్ని ప్లాన్ నాకు ఒకసారి చెప్పండి ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అవును ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఎన్ని వచ్చింది ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ నార్త్ సైడ్ అంతా ఈస్ట్ సైడ్ అంతా ఎంత ఉన్నాయి బీపీఎస్ లైవ్ లో ఉంటే ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కి బీపీఎస్ వాడుకుంటారు అంతేగాని కొత్తగా కట్టే బిల్డింగ్లకి బీపీఎస్ వాడుకోవడానికి లేదు మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆక్యుపెన్సీ ఇచ్చారా మరి ఎలాగ షాప్లు ఎలా ఎరెక్ట్ చేస్తారు ఇప్పుడు నాకు తెలిసి ఇందులో ప్లాన్ లో సెల్లార్ కూడా ఉంది ఇందులో సెల్లార్ ఎక్కడ ఉందండి 22% పార్కింగ్ పెట్టాలి 22% పార్కింగ్ ఎక్కడ ఉంది సెట్ బ్యాకే లేదు వెనకాల బిల్డింగ్ కానుకుని కట్టేశారు రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇదే రోడ్లో వెళ్తారు మీరు అందరూ మీరు ఏ రకంగా మీరు ఎంకరేజ్ చేశారని కాదు నేను లాస్ట్ టైం కూడా వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఎవరు లేరు ఆఫీస్లో ఎవరు లేరు మీరు తీసుకుని వచ్చి ఇలాగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడతా ఉంటే మేము వెళ్ళి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకుని వచ్చాము ఆ ఆర్డర్ కాపీ కూడా తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చాము ఇచ్చిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు మీరు గౌతమి సూపర్ బజార్ పేరు మీద పర్మిషన్ పెట్టాలా మరి ఇండివిజువల్ పేరు మీద ఎట్లాగ ఇచ్చారు అదొక మిస్టేక్ ఇంకోటి కూడా అది ఇల్లీగల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అంటే లేకపోతే సాఫీగా జరుగుతుంది ఈ బిల్డింగ్ ఫోటో ప్రకారంగా కాదు నేను మొన్న వచ్చి నేను మీకు చెప్పాను మొన్న మున్సిపల్ ఆఫీస్లో వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాను కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీకు కంటికి కనబడుతున్నప్పుడు అది కోల్ కొట్టాల్సిన బాధ్యత మీది కాదండి మరి ఎందుకు చేయరండి ఇప్పుడు ఆపడం ఏంటండి ఆ కోర్టు నుంచి ఏమని వచ్చింది ఆర్డర్ ఏమని వచ్చింది కోర్టు నుంచి లీగల్ నోటీస్ అందులో రెడ్ పిటిషన్ నంబర్ లో ఏదైతే మ్యాటర్ ఉందో అది ఓకే నెక్స్ట్ అది ఏం కాదు ఒకసారి తీయండి ఆర్డర్ తీయండి లేదు అది కాదు మీరు ఒకసారి మీ దగ్గర ఆర్డర్ ఉంటే తెప్పించండి ఒకసారి కన్స్ట్రక్షన్ స్టేటస్ కో వచ్చింది కూడా ఉంది అందులో స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు ఇప్పుడు అందులో ఏంటంటే ఆ వర్డింగ్ హైకోర్టు వర్డింగ్ లో ఏ రకంగా ఉందంటే స్టేటస్ కో మెయింటైన్ చేయమని వచ్చింది ఇఫ్ అట్ ఆల్ దే వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ అట్ దేర్ ఓన్ రిస్క్ అని ఇచ్చారు అని అంటే ఏంటి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్లోర్లు వచ్చినాయి మీకు ఇక్కడ 1 ఫ్లోర్ పైన వచ్చింది ఎక్స్ట్రా ఫ్లోర్ ఇప్పుడు సరే G+1 G+2 ఇది గ్రౌండ్ 1 2 కాదండి ఇదేమో స్టిల్ట్ అది సెల్లార్ కానీ స్టిల్ట్ కానీ
ఓకే అంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్, ఇదేమో పై ఫ్లోర్, టాప్ ఫ్లోర్. మరి సెల్లార్ ఏది ఇది యాక్చువల్గా దీన్ని రిమూవ్ చేయించాడు మన ఇంతకు ముందు కూడా. అలా కాదు రిమూవ్ చేయించడం అండ్ సెల్లార్ ఏది ఇందులో 22% పార్కింగ్ ఎక్కడ ఉంది? దీన్ని తీయాలి సార్, దీన్ని తీయాలి, ఇప్పుడు తీస్తాం, దీన్ని తీస్తాం. ఇప్పుడు సెట్ బ్యాక్స్ ఎక్కడ ఉన్నాయండి బిల్డింగ్? అది కరెక్ట్ సార్. బీపీఎస్ మన లైవ్ లో లేకపోతే మేము ఎదురైతే యాక్షన్ తీసుకోవాలి. బీపీఎస్ లైవ్ లో ఉంది కదా. అట్లా బీపీఎస్ లైవ్ అంటే మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చింది కాదండి, కాదు. ఎలాగ దానికి ప్రొసీజర్ చెప్పండి. స్లాబ్ చేసి ప్రొసీజర్ ఎట్లాగా స్లాబ్ చేసి అంటే ఎట్లాగా బీపీఎస్ అని అంటే ప్రొసీజర్ ఎట్లాగా? ఆగస్టు 2025 కన్నా ఎవరైతే స్లాబ్ చేస్తున్నారో అంటే ఎవరైనా కానీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టేసుకోవచ్చు. ఇది ఎక్కడ కట్టుంది? కడుతున్నారు కదా, ఆన్ గోయింగ్ కదా ఇది. ఇప్పుడు అట్లా కాదండి, ఎక్స్ట్రా ఫ్లోర్ ఎప్పుడు వేసారు? ఇప్పుడు మీకు ఇక్కడ ఇందులో మీరు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో కాపీ ఒకసారి కాదు, మీరు ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన దాంట్లో సెల్లార్ తీయాలని ఉంది. 22% పార్కింగ్ ఎక్కడ ఉంది? మీరుగానే ఎంకరేజ్ చేసి కట్టించి మళ్ళీ బీపీఎస్ లోకి రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు. అది ఎట్లా జరుగుతుందండి? అంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన ఫ్లోర్లు వేసేసుకొని బీపీఎస్ లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? అలా అనుకుంటే ఇదో మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ఎవరి కాళ్ళు మీ ఇష్టం వచ్చిన అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టుకోండి, బీపీఎస్ లో రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆల్రెడీ జీవో ఇచ్చారు, స్టేట్ వైడ్ అలాగే ఇచ్చేసేయండి అని చెప్పి మీరే చేయించండి, అడ్వర్టైజ్ చేయించండి, మీకు కూడా డబ్బులు వస్తాయి కదా కార్పొరేషన్. చూస్తాం ఇలా చూస్తానని కాదండి. ఇందులో రెడ్ పిటిషన్ లో సెల్లార్ రిమూవల్ కాదు, పైది మీరు రిమూవల్ పెట్టాలి, పైది రిమూవల్ పెట్టాలి. నాకు సెట్ బ్యాక్స్ ఏదైతే సెట్ బ్యాక్స్ మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ ప్రకారంగా నాకు తెలిసి నార్త్ సైడ్ 17 feet 16 feet ఉంటుంది, ఈస్ట్ సైడ్ 11.5 feet ఎంత ఉంది. దట్టు థర్డ్ లాట్ వదిలేదు ఉంది, సెంటర్ ఓపెన్ టు స్కై ఉంది. తీయండి ఒకసారి, పర్మిషన్ తీస్తే ఓపెన్ టు స్కై ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉందండి ఇందులో? ఎక్కడ ఉంది బిల్డింగ్ లో? ఇది 5/24 సార్. అదే తర్వాత నేను కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేయదు ఒకసారి చూస్తాను. పర్మిషన్ ఇదే కదా, ఇదే మరి పర్మిషన్ ఇది ఉన్నప్పుడు పర్మిషన్ ప్రకారంగా ఉందా? ఇప్పుడు లోపల ఏంటంటే అట్లా కాదండి, మరి అలా అయితే స్టేట్మెంట్ ఇచ్చేయండి, ఎవరి కాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టుకోండి, ఎవరి కాళ్ళు కట్టేసుకోండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు బీపీఎస్ దేనికి ఇవ్వాలా? ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కి అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టేసుకోవచ్చు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? బీపీఎస్ ఈవో వచ్చే స్టార్ట్ చేశారా, రాకముందు స్టార్ట్ చేశారు? ఎప్పుడు వచ్చిందండి బీపీఎస్? ఎప్పుడు వచ్చింది జీవో? రెన్యూ ఇది మామూలు గవర్నమెంట్ రెగ్యులర్ గానే రెన్యూ చేస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు క్లోజ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు బీపీఎస్ లో సెల్లార్ లేని దానికి కూడా రెగ్యులరైజ్ చేసుకోమని ఉందండి. పార్కింగ్ ఫ్లోర్ మరి ఏదండి 22% పార్కింగ్ దాన్ని రిమూవ్ చేస్తాం సార్. పార్కింగ్ ఏదైతే అనుకుంటో అంతా మొత్తం రిమూవ్ చేస్తాం. మరి సెట్ బ్యాక్స్ బీపీఎస్ లో లేకపోతే మాత్రం ఒకసారి ఎగ్జామిన్ కాదు. సెట్ బ్యాక్స్ కూడా బీపీఎస్ లో ఉందా? లేదండి, సెట్ బ్యాక్స్ బీపీఎస్ అంటే ఎలా కవర్ అవుతుంది? ఎంత కవర్ చేసినా కూడా బీపీఎస్ అంటే ఎలా కవర్ అవుతుంది? సెట్ బ్యాక్స్ ఎలా కవర్ అవుతుంది? ఇప్పుడు సెట్ బ్యాక్స్ మీరు 15 అడుగులు సెట్ బ్యాక్స్ ఇచ్చారు, అక్కడ సెట్ బ్యాక్ లేదనుకోండి, బీపీఎస్ లో కవర్ అవుతుందా? ఎలా కవర్ అవుతుంది? అంటే ఏ బేసిస్ లేదండి, మాస్టర్ ప్లాన్ ఉంటే మనం చేయాలి. మాస్టర్ ప్లాన్ లో కానీ అది కవర్ అయ్యి ఉంటే బీపీఎస్ లో చేయం, అందులో రాకూడదు, వచ్చినా కూడా తీస్తాం. మాస్టర్ ప్లాన్ రోడ్ లో వస్తుంది. ఇప్పుడు అట్లా కాదండి, మాస్టర్ ప్లాన్ రోడ్ కాదండి. ఇప్పుడు సెట్ బ్యాక్స్ మీరు 15 అడుగులు ఇచ్చారు అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ 2 అడుగులు కూడా లేకుండా బిల్డింగ్ కట్టేశారు. ఇప్పుడు బీపీఎస్ లో సెట్ బ్యాక్స్ కూడా రెగ్యులరైజ్ చేస్తారా? ఎలా చేస్తారంటే ఇప్పుడు నిజంగా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ పక్కన బిల్డింగ్ ఉంది, దానికి ఎట్లాగండి, దానికి ఎలా పర్మిసిబుల్? ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బిల్డింగ్ కట్టించారు, అక్కడ మెట్లు పెట్టుకోవడానికి కూడా పక్క బిల్డింగ్ కి చేర్చి ఉంది. ఇప్పుడు ఫైర్ మిషాప్ జరిగింది అనుకోండి, ఇప్పుడు మన కాకినాడలో జరిగింది కదా వేట్లపాలు, అట్లా ఫైర్ మిషాప్ జరిగింది అనుకోండి, అట్లాగా జరిగింది అనుకోండి, సెట్ బ్యాకే లేదు చుట్టూరు. మీకు కంటి ఎదురుగుండా
స్లాబ్ వేస్తున్నారు అనేది మీ కంటికి కనబడుతుంది. అతను బీపీఎస్ పెట్టుకోడా సెకండరీ. ఇప్పుడు మీకు పెట్టుకోకుండానే స్లాబ్లు ఎక్స్ట్రా స్లాబ్లు వేసారు. అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వితౌట్ సెట్ బ్యాక్స్ కట్టారు, వితౌట్ థాట్ లాట్ కట్టాడు. కట్టినప్పుడు బీపీఎస్ పెట్టుకుంటాడని మీరు మీరు ముందరగా ఊహించి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఊహించి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇతను బీపీఎస్ పెట్టుకున్నాడా? ఈ బిల్డింగ్ బీపీఎస్ పెట్టుకున్నాడా? మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అట్లా కాదు, లైవ్ లో ఉండకపోండి. మీరు అతని పైన వకాలత్ మీరు ఎందుకు తీసుకోవాలా? నేను తీసుకోవట్లేదు. మరి ఇప్పుడు మీరు మాట్లాడేది అదే అట్లా కాదు, మీరు మాట్లాడేది మీరు వకాలత్ తీసుకుని బీపీఎస్ ఉంది అతను పెట్టుకుంటాడు అంటే ముందర వచ్చి మాట్లాడుతున్నాడు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఏంటంటే నేమ్ చేంజ్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఇది కాదండి, కోర్టు కాసేపు పక్కన పెట్టండి. ఈ అంశం గురించి ఇక్కడ మీకు ఎదురుగుండా మీకు కనబడుతుంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అభ్యాసం సార్. అండర్ కన్స్ట్రక్షన్ కాదండి, ఇప్పుడు అతను బీపీఎస్ పెట్టుకుంటాడని మీరు మీరు చెప్పేది అదే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎంత మీడియా ఉంది, మీడియా ముందు మీరు మాట్లాడుతున్నారు. బీపీఎస్ లో ఉంది సార్, ఇప్పుడు ఉన్న లైవ్ లో ఉంది అని చెప్తున్నానండి. లైవ్ లో ఉండనివ్వండి, అతను పెట్టుకోలేదు కదా బీపీఎస్. అతను ఎప్పుడు పెట్టుకుంటాడు బీపీఎస్? ఆక్యుపెన్సీ వచ్చాక పెట్టుకుంటాడా, ముందర పెట్టేసుకోవచ్చా? ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత చేయాలండి, ముందే చేస్తారు అంటే ముందరే మీరు ఎక్స్ట్రా గవర్నమెంట్ వచ్చిన జీవో ప్రకారం ఆక్యుపెన్సీ వస్తే బీపీఎస్ పెట్టుకున్నాడా? బీపీఎస్ అవసరం లేదు. బీపీఎస్ పెట్టుకున్నాడా? ఏమంటే కోర్టు ఆర్డర్ ఎక్కడ ఉందండి? ఇది కాదు కోర్టు ఆర్డర్, ఇది కాదు. ఇది బీపీఎస్ లో పెట్టుకున్నారు వీళ్ళు. ఈ ఏదైతే కోఆపరేటివ్ చేసేది మరి బీపీఎస్ కి ఎలిజిబిలిటీ ఉందా? ఎప్పటికి? ఇప్పుడు ముందు అర్జెంట్ గా ఏదైతే ఉందో సెల్లార్ ఏదైతే ఉందో కింద ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ కింద ఫ్లోర్ మొత్తం ఇప్పుడు ఇమీడియట్ గా నోటీస్ ఇచ్చేవా? ఆల్రెడీ అయిపోయింది కదా, ఒకసారి తీసే కదా. మరి మళ్ళీ గోడలు ఎందుకు వచ్చినాయి? అది పెట్టు, అది రిమూవ్. కిందది ఏమి ఉండకూడదు, అది ప్రస్తుతానికి పార్కింగ్ ఏదైతే పార్కింగ్ లో ఉంచు. సెల్లార్ పెట్టారు. ఇది బీపీఎస్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అది ఒకటి చెప్తున్నాను చాలు. పై ఫ్లోర్ ఎప్పుడు వేసారు? అది వీళ్ళు అప్లై చేశారా? బీపీఎస్ అప్లై చేశారు వీళ్ళు? బీపీఎస్ కి అప్లై చేసుకుని ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసుకుంటున్నారు. మేము ధర్నాలు చేసాం. మేము ధర్నాలు చేసినప్పుడు ఆ రోజు ఆగస్ట్ 2025 లోపు అవన్నీ బీపీఎస్ కి ఎలిజిబిలిటీ ఉంటాయి. సరే, ఆగస్ట్ 2025 ఈ స్లాబ్ వేసి 3 నెలలు 4 నెలలు అవుతుంది. స్లాబ్ వేసి ఎప్పుడు వేసారు? 3 నెలలు అవుతుంది. కొత్త వేసుకోవచ్చు. మీరందరూ రండి, ముందైతే పెట్టి మీరు ఎప్పుడు ఇచ్చారు పర్మిషన్? అప్పుడు ఎవరున్నారు? ఎన్ని కూడా కాదు. ఏది రూల్ పొజిషన్ మాకు తెలియదు. ఇప్పుడు మీరు స్లాబ్ స్ట్రెంత్ తెలుస్తుంది కదా. ఎగ్జామిన్ చేసి ఏదైతే ఉందో దీన్ని వద్దానంటే ఎలా తెస్తానంటే నేను చూసాను. అసలు వాళ్ళు ఎందుకు కట్టాలి? రెండోది ఈ 5 స్లాబ్ మేము ధర్నా చేస్తున్నప్పుడు లాస్ట్ మంత్ అప్పుడు వేస్తున్నారు. ఏమనుంది?
లేటెస్ట్ ఏమైందంటే వీళ్ళు ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ నేమ్ కాకుండా ఆయన పేరు మీద అప్లై చేస్తున్నారు వాళ్ళు. అవును, అదొకటి వచ్చింది, ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి కూడా There is no reason why ఇది నేమ్ చేంజింగ్ ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి స్టేటస్ కో ఇంకొకటి ఇంకోటి స్టేటస్ కో లాస్ట్ టైం మనం ప్రింట్అవుట్ తీసుకొచ్చాం కదా ఆ కాపీ కూడా అక్కడ పార్టీకి ఏం చెప్పారని అంటే రెస్పాండెంట్కి, ఇఫ్ ఎట్ ఆల్ యూ డూ కన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు డూ అట్ యువర్ ఓన్ రిస్క్. అంటే దానికి అర్థం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే దట్ ఈస్ అట్ యువర్ ఓన్ రిస్క్ అనేది దానికి అర్థం. అంటే అందులో రెస్పాండెంట్స్ కూడా మీరు కూడా ఉన్నారు రెస్పాండెంట్. అవును, రెండు ఆర్డర్స్, ఒకటి పేరు ఒకటి ఇది, అది కూడా తీయండి. సరే, ఏదైనప్పటికీ సిపి గారు ఏదైనప్పటికీ మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. కమిషనర్ గారు మరి ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, నేను కలుస్తాను. ఇప్పుడు ఈ స్టెప్స్ ఇలా కట్టచ్చండి, స్టెప్స్ ఇలా కట్టచ్చు. ఇప్పుడు ఒకటి బీపీఎస్ ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అలా కాదు మీరు అలా కాదండి. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు ఈవిడికే భూమి ఉందండి, సెట్ బ్యాక్స్ లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టేసుకొని బీపీఎస్ అప్లై చేసుకుంటే సరిపోతా? మరి ఇంకా అదే అడ్వర్టైజ్ చేసేది. మరి ఈ లోపల కట్టారు కదా, అట్లా కాదు. బీపీఎస్ అనేది మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు కట్టారండి? మేము ధర్నా చేస్తున్నప్పుడు కడుతున్నారు. ఇది 2 months బ్యాక్. మీరు ఇమీడియట్ గా కూలగొట్టండి. సెల్లార్ మీరు ఇమీడియట్ గా ఇది కాదు 22%. ఇప్పుడు స్టేట్ ప్లస్ సెల్లార్ ఉంది అందులో పర్మిషన్ లో. సెల్లార్ లేకపోతే సెల్లార్ మీరు పెట్టించండి. సెల్లార్ పెట్టిస్తే బిల్డింగ్ పోతుంది. నాకు ఏ విషయం మళ్ళీ నాకు ఎప్పుడు చెప్తారు? నేను ఇదే సేమ్ మళ్ళీ నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాను మీకు ఇచ్చిన. రండి, దీనికి నంబర్ అది ఇవ్వండి. ఎప్పుడు దాకా నిధిదాతలు ఉన్నారు పడుకో. సార్ గత 2 సార్లు ఎంపీ గారు వస్తున్నారు, కమిషనర్ గారు స్పందన లేదు. ఒకటి ఇంకొక అంశము, ఇది మీకు ఒక్కసారి వినండి అమ్మా. ఇది శాంపిల్కి నేను ఒకటి చూపించాను. రాజమండ్రిలో నా నోటీస్లో వచ్చిన అనాథరైజ్ కన్స్ట్రక్షన్లో 36-37 బిల్డింగ్లు, అవి కూడా తీసుకొచ్చేస్తాను. దానిపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని నాకు అప్డేట్. ఇది కాక ఊర్లో ఫ్లెక్సీలు అది ఎందుకు రిమూవ్ చేయరు? కట్అవుట్లు ఎందుకు రిమూవ్ చేయరు? ఎక్కడ చేస్తున్నారు? సంవత్సరాల నుంచి ఉన్నాయండి. మీరు భారీ మార్కెట్ కాదు, ప్రతి వీధిలోనూ ఫ్లెక్సీలు కట్అవుట్లు ఎందుకు ఎప్పుడు రిమూవ్ చేస్తారు? మీకేంటంటే పెట్టించండి. మీ దగ్గర మనీ లేరా? సెన్సెస్ జరుగుతున్నాయి సంవత్సరాల నుంచి. ఏమైంది? ఇప్పుడు సెన్సెస్ చేసేది ఎవరు చేస్తారు? డెమాలిష్ చేయడానికి. డెమాలిష్ కూడా కాదు, ఫ్లెక్సీలు తీయడానికే కదా. ఇంకొకటి మొక్కలకేమో ఓసలు పెట్టి పడుతున్నారు. ఎందుకు పడవాలనంటే
ఇంకోటి పుష్కర్ ఘాట్ దగ్గర మీరు అవే స్లాబ్స్ చేశారు, దానికి అక్కడ సంబంధించి ఐరన్ గ్రిల్స్ ఎక్కడ పెట్టారండి? ఐరన్ గ్రిల్స్ తీస్తారు మొత్తం, ఆ గ్రిల్స్ ఎక్కడ పెట్టారు? ఇవన్నీ అకౌంటబిలిటీ పెట్టుకోండి. పుష్కర్ ఘాట్ దగ్గర గ్రిల్స్ అన్ని తీస్తారు కదా మొత్తం. ఇప్పుడు మీరు వేసిన స్లాబ్స్ అవన్నీ స్కిడ్ అయిపోతుంది కింద నా ఫ్లోరింగ్ వేసి.